Hi guys, welcome back to my channel SPVS Vlogs. Happy Ugadi to my YouTube family. మేమైతే ఉగాది ఇలా చేసుకున్నాం. మరి మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. మీరు ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో పేరు పేరు అందరికీ థ్యాంక్స్. ఇంకా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మామిడికాయ ముక్కలు, తురిమిన కొబ్బరి, కాజు, బాదం అయితే నేను తీసుకున్నా. అండ్ వేప పువ్వు, చింతపండు పులుసు అండ్ బెల్లం. ఇవన్నీ పచ్చడికి కావాల్సింది. ఇందులో మనకి పుట్నాల పప్పు, ఇంకా ఏమంటారు గసగసాలు అవన్నీ వేసుకోవచ్చు, సోంపు, ఇవన్నీ నేను వేసుకున్నా. మరి మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకోవాలి. బెల్లంలో కొన్ని వాటర్, బెల్లంని ఫస్ట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బెల్లం అంతా, ఉండల బెల్లం అంతా మనకి లిక్విడ్ ఫామ్ అంటే కొంచెం పల్చగా రావాలి, మనకి లిక్విడ్ ఫామ్లో కావాలి. బెల్లం అంతా కరగాలి. మనం పొయ్యి పైన పెట్టొద్దు. నార్మల్ మన చేతులతో నేను చూపెట్టిన విధానం మొత్తం అట్లా క్రష్ చేయాలి. చిన్న చిన్న ఉండలవన్నీ నేను కొడుతున్నా. మన చేతులతో అలా మొత్తము బెల్లం అనేది కరగొట్టాలన్నమాట. వాటర్లో అంతా కరగొట్టాలి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. అలానే కరగొడుతూ ఉండాలి. చిన్న చిన్న ఉండలు అనేది కరగొట్టాలి. అవన్నీ కరగొట్టాగానే ఏంటి అంటే అది కొంచెం మనకి చిక్కగా వస్తుంది అన్నమాట, బెల్లం పానకం అనేది. ఆ పానకం వచ్చే వరకు మనం అలానే అనుకుంటూ ఉండాలి. చిన్న చిన్న బాల్స్ అయితే ఉంటాయి, అవి లాస్ట్కి అయితే కరుగుతాయి. మనకి ఇలా తీగ పాకంలాగా వస్తుంది. నేను చూపెడుతున్నా చూడండి, ఇలా తీగ పాకం వస్తుంది. తీగ పాకం రాగానే మనం ఏంటంటే చింతపండు నానబెట్టుకున్నది పులుసు పిండాలి. చింతపండు పులుసు, చింతపండులో కొన్ని వాటర్ పోసి పులుసు పట్టి ఇలా ఒక స్ట్రైనర్తో వాటర్ చింతపండు అంతా సపరేట్ చేయాలి. చింతపండు అయితే మనం బాగా వాటర్ పోసుకొని నేనైతే ఫస్టే పిసుక్కుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. చింతపండు బెల్లం వాటర్లోకి వేయాలన్నమాట. చింతపండు బెల్లం కొన్ని వాటర్ అంటే మరీ పల్చగా చేసుకోవద్దు, నార్మల్గా మరీ చిక్కగా కాదు, మరీ పల్చగా కాదు, కొంచెం నార్మల్గా చేసుకోవాలి. నార్మల్గా అదంతా గుజ్జంతా పక్కకి వేసేయాలి అన్నమాట, చింతపండుదంతా. తర్వాత ఏం చేయాలి అంటే బెల్లం వాటర్ అండ్ చింతపండు వాటర్ అనేది మనం కలపాలి, ప్రాపర్గా కలపాలి. ఎందుకంటే మనకు బెల్లము కరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ హాఫ్ కరిగిపోయింది, ఒక 95% అట్లా. మనకి ఇంకా కొంచెం లెఫ్ట్ ఓవర్ చిన్న చిన్న బాల్స్ అనేది బెల్లం ఉంటుంది కాబట్టి అదంతా మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఆల్మోస్ట్ అంతా మిక్స్ చేసేసాను. చేతితోనే చేస్తే బెటర్. స్పూన్స్తో అయితే మనకి బెల్లం కరగదు కాబట్టి నేను చేతితో చూపెడుతున్నా. మీరు మేడం ఏంటి చేతితో చేసినారు అని అంటారు, కానీ కాదు. ఎందుకంటే అది స్పూన్తో చేస్తే ప్రాపర్గా రాదు. బెల్లం మనకు కరగాలి కాబట్టి మనం చేయి పెట్టి చేస్తేనే పచ్చడి బాగుంటుంది. బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. చింతపండు బెల్లం వాటర్ అనేది మంచిగా మిక్స్ చేయాలి. ఫస్ట్ మిక్స్ చేసినాక ఏంటి అంటే చిన్న కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు నేనైతే ఒక్క మామిడికాయ చిన్న మామిడికాయ కట్ చేశాను. పొట్టు తీసేసి చిన్న పీసెస్లా కట్ చేస్తాను. దీని తర్వాత కొంచెం కొబ్బరి మనము తురుముకోవాలి. కొబ్బరి పీసెస్ వేసుకుంటే బాగుండదు కాబట్టి తురమాలి. అట్లా సన్నగా నేను చూపెట్టిన విధంగా సన్నగా తరగాలి. కొబ్బరి తరిగినాక ఒక్కసారి మళ్ళీ కలపాలి. కలపగానే ఏంటి అంటే మనకి వేప పువ్వు, చిన్న చిన్న బాల్స్లా ఉంటాయి, అవి వేయకుండా జస్ట్ వేప పువ్వు ఒక్కటే వేయాలి. ఆ వేప బాల్స్ వేస్తే ఏంటి అంటే మనకు బాగా చేదైపోతుంది. కొంచెం వేయాలి వేప పువ్వు, మరీ ఎక్కువ వేస్తే చేదైపోతుంది మరి. కాబట్టి అది కూడా వేసి ఒక్కసారి కలుపుకోవాలి. మనకేంటి అంటే ఒక్కొక్క కలుపుకోవడం వల్ల కిందున్న బెల్లం బాల్స్ అనేది కరిగిపోతాయి. లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.
నేనైతే కాజు బాదం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకున్నాను. ఇప్పుడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మేమైతే ఇలా చేసుకుంటాం. మరి మీరు ఎలా చేసుకుంటారో కింద కమెంట్ చేయండి, ఓకేనా? మేము అయితే నార్మల్ సాల్ట్ కారం అవి ఏమి వేయము, నార్మల్గా ఇలానే చేసుకుంటాము. మేమైతే పూజ అయిపోగానే వీపుతుండతో నార్మల్గా చెయ్యి చుట్టూ అంతా తిప్పి కంకణం కట్టుకుంటాము. మరి మీరు కట్టుకుంటారా లేదా కమెంట్ చేయండి, ఓకేనా? నార్మల్గా కంకణం కట్టుకున్నాక ఏంటి అంటే గోధుమలు చేతిలోకి ఇచ్చి అవి కౌంట్ చేయాలి. మేమైతే పోలేలు చేసుకున్నాం. మరి మీరు చేసుకున్నారా లేదా అన్నీ కమెంట్ చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీరు అందరి సపోర్ట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ బాగా రన్ అవుతుంది. మీ సపోర్ట్ లేనిది రన్ కాదు. కాబట్టి ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.